Students, welcome you all. So last video ki చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ లో 5 or 10% మార్క్స్ లో మిస్ అవుతున్నాము, ఈ కెరీర్ లోనే ఉండాలా లేదా కంటిన్యూ చేయాలా లేదా వేరే ప్రొఫెషన్కి వెళ్ళాలా అనేది ఒకటి. యూపీఎస్సీ ప్రిలిమినరీ చాలా సార్లు ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి గల కారణాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము. ప్రధానంగా ప్రత్యేకించి సీసాట్ పేపర్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు జనరల్గా ఓన్లీ కాంటెంట్ వైజ్ మాత్రమే కాదు, కాంటెంట్తో పాటు యూ మస్ట్ టేక్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాల్డ్ యాజ్ వాట్, ఈ అనలిటికల్ ఎలిమినేషన్ని ఒక సబ్జెక్ట్గా చదవండి. అనలిటికల్ ఎలిమినేషన్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్గా చదువుతావో నీకు మిగిలిన సబ్జెక్టులన్నింటిలో పాలిటీ లక్ష్మీకాంత్ ఎలాగో, హిస్టరీ సమ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎలాగో, ఎకానమీ రమేష్ సింగ్ ఎలాగో, అలాగే సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ ఒక అనలిటికల్ ఎలిమినేషన్ స్కిల్స్ లేకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కారు. అది ఫస్ట్ పాయింట్. మరి మిగతా వాళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ లాజికల్ ఎలిమినేషన్, వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్లో కావచ్చు లేకపోతే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో కావచ్చు, వాళ్ళు తెలియకుండానే ఇన్హరెంట్గా ఆ క్వాలిటీస్ వాళ్ళలో డెవలప్ అని, ఓకే, వాళ్ళకు కూడా తెలియదు, స్కూల్ డేస్లో కావచ్చు, వాళ్ళ పేరెంటింగ్ వల్ల కావచ్చు, ఆ అనలిటికల్ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ అని. ఒక స్టూడెంట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడంటే మాత్రం కంటెంట్లో లోపం వల్ల కాదు, చదివిన పుస్తకాల లోపం వల్ల కాదు, ఫ్యాకల్టీ లోపం కాదు, ఇన్స్టిట్యూషన్ లోపం కాదు, అతని యొక్క అనలిటికల్ స్కిల్స్ తగ్గటమే. సో మరి ఈ అనలిటికల్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి నేను ఒక బుక్ మీకు సజెస్ట్ చేస్తున్నాను, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే. దీని కవర్ పేజ్ని మీకు డిస్క్రిప్షన్లో కానీ మీరు ఈ థంబ్నెయిల్లో చూసుంటారు. సో అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే అనమాట. ఇది ఎంత అద్భుతమైన బుక్ అంటే, సో ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే, నా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి చాలా రెగ్యులర్గా చెప్తుంటారు ఈ బుక్ గురించి. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది ఈ బుక్, చాలా హై క్వాలిటీ బుక్ అనమాట. సీసాట్ నీకు అవ్వలేదు అంటే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే పుస్తకం తెచ్చుకొని చదవాలి. ఆ బుక్ చదివే కొద్దీ ఆ బుక్లో ఉన్నటువంటి లాజికల్ స్కిల్స్ నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటాయి. ఓకే, 100% ఫెయిల్ అవుతాము. ఓకే, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ రివిజన్, ఇలా ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ని కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే డెఫినెట్గా నీ థాట్ ప్రాసెస్ మారి యూ కెన్ ఏబుల్ టు 100% యూపీఎస్సీ సీసాట్ని క్లియర్ చేయగలవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ. హౌ వీఆర్ గోయింగ్ టు, అంటే మన తెలుగు విద్యార్థులకు ఆలోచన ధోరణి ఎలా ఉంటుందనేది. ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండేకి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ఐడెంటికల్ ట్విన్స్ అండ్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని రెండు రకాలైనటువంటి ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అనగానే దే బిలాంగ్ టు సేమ్ జెండర్. బై వర్చ్యూ వీ అండర్స్టాండ్ దట్ మనకి బై డిఫాల్ట్ ఐడెంటికల్ ట్విన్స్ సేమ్ జెండర్ కాబట్టి నాన్ ఐడెంటికల్ ట్విన్స్కి మనం ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి దే డోంట్ బిలాంగ్స్ టు ద సేమ్ జెండర్ అని మనం ఒక ఒపీనియన్కి వస్తాం. అలా కాదు, ఐడెంటికల్ ట్విన్స్ బిలాంగ్స్ టు సేమ్ జెండర్ అన్నప్పుడు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ దే మే ఆర్ మే నాట్ బిలాంగ్ టు ద సేమ్ జెండర్ అనేటువంటి థర్డ్ ఆప్షన్ ఆలోచించగలగాలి. ఎస్ ఆర్ నో, మే ఆర్ మే నాట్ బి అనే థర్డ్ ఆప్షన్ ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడో దట్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఇన్ హిస్ కెరీర్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఆ స్కిల్ మాత్రం డెఫినెట్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారి పెద్ద కొడుకు మంచివాడంటే మనం ఏమనుకుంటాం, ఆటోమేటిక్గా రెండో కొడుకు చెడ్డవాడు అనేటువంటి థాట్ కిందకి వెళ్తాం. ఆ కంటెక్స్ట్లో అక్కడ పెద్ద కొడుకు గురించి మాట్లాడాడు. అది అండర్స్టాండింగ్. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి బుక్స్ కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఇవన్నీ కూడా దే ఆర్ మేకింగ్ అస్ టు థింక్ ఓన్లీ ఇన్ సచ్ ఎ డైరెక్షన్. ఆ
పెద్ద కొడుకు గురించి మాట్లాడితే వెంటనే మనం ఇన్ఫర్ చేసుకుంటున్నాం చిన్న కొడుకు గురించి, చిన్న కొడుకు చెడ్డవాడని, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. సో చాలామంది లాస్ట్ ఎడ్జ్లో 10% మార్క్స్ తోటి సర్వీస్ కోల్పోవటం కావచ్చు, 10% మార్క్స్ తోటి యూపీఎస్సీ ప్రిలిమినరీ. అంటే నేనేం చెప్తానంటే CSAT కోసం మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే అనే బుక్, అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే అనే బుక్ మీకు CSATకే కాదు GS ప్రిపరేషన్ కూడా మీకు ఎక్స్ట్రాడినరీగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ try to understand the multiple areas of this particular analytical reasoning by MK Pandey. నా దృష్టిలో మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన ధోరణిని చాలా అద్భుతంగా మార్చేటువంటి బుక్ అంటే ఐ వుడ్ సజెస్ట్ అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్లో అసలు ఒప్పుకోరు, అసలు ఇష్టపడరు ఆ పుస్తకాన్ని, అంటే అన్ని తప్పులు చెబుతుంది అనుకుంటాము. ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా మీరు కనుక ఓకే అని కనుక వెళ్ళగలిగితే డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.